అజయ్ నైట్ అంతా అలా నేలపైనే పడుకుని ఉంటాడు. మెలుకువ వచ్చి చూసేసరికి లేచి కూర్చొని ఫుల్ హెడేక్ వస్తది. తల పట్టుకొని లేచి కూర్చుంటాడు. తనకి నిన్న రాత్రి ఏం జరిగిందన్నది సరిగ్గా గుర్తులేదు. ఏదో కొన్ని కొన్ని ఫ్లాషెస్ వస్తూ ఉంటాయి తన కళ్ళ ముందు. కిందకి చూస్తే నిన్న తను వేసుకున్న డ్రెస్‌లోనే ఉంటాడనమాట. సో, ఇది కల అనుకుంటాడు. ఎందుకంటే ఇంతకు ముందు కూడా తనకి ఇలాంటి కలలు వస్తూ ఉండేవి. నెమ్మదిగా లేచి ఫ్రెష్ అవ్వడానికి వాష్‌రూమ్‌కి వెళ్తాడు. తన ధ్యాస మాత్రం ఇంకా వసు మీదే ఉంటుంది. తను అలా మనసులో తిరుగుతూనే ఉంటుంది. తను ఇంకా ఒక బ్రోకెన్ పర్సన్ లాగా అయిపోతాడనమాట. వసుతో తన ఫ్యూచర్ గురించి చాలా కలలు కన్నాడు. ఇప్పుడు ఆ కలలన్నీ ముక్కలైపోయినాయి. ఇంకా చెత్త విషయం ఏంటంటే తనకి ఉన్న బాధని ఎవ్వరిని బ్లేమ్ చేయలేడు. ఇందులో ఎవ్వరి తప్పు లేదు. వాళ్ళ డెస్టినీ అలా రాసిపెట్టుంటే ఎవరిని మాత్రం బ్లేమ్ చేయగలడు. వెళ్ళి షవర్ కింద నిల్చుంటాడు. చేతులు 2 గోడకి ఆనించి. సో, వాటర్ అలాగా తన బాడీ మీద నుంచి కిందకి పాస్ అవుతూ ఉంటుంది. తను మాత్రం వసుది, తనది ఇంతకుముందు జరిగిన అన్ని ఇన్సిడెంట్స్ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఎప్పుడు కూడా వసు హ్యాపీగా ఉన్నది అన్న భ్రమలోనే జీవిస్తూ వచ్చాడు. తనని ప్రేమిస్తుంది అనుకున్నాడు. కానీ ఎప్పుడు కూడా రియాలిటీ చూడడానికి ట్రై చేయలేదనమాట. ఇంకా అన్నీ గుర్తొస్తూ ఉంటాయనమాట. తనని అజయ్ ప్రేమలో పడేయడానికి చాలా చేశాడు. చాలా ప్రయత్నించాడు. ఏదో ఒక రోజు తనని ప్రేమిస్తుంది అనుకున్నాడు. కానీ అదంతా తన భ్రమ. వసు ఎప్పటికీ తనని ప్రేమించదు అని రియాలిటీ అర్థం చేసుకుంటున్నాడు నెమ్మదిగా. ఇంకా వసు హ్యాపీనెస్ కోసం అజయ్ అసలు ఏం చేసేవాడంటే తన హ్యాపీనెస్ కన్నా వసు హ్యాపీనెస్సే ముఖ్యం తను సంతోషంగా ఉండడమే ముఖ్యం అనుకునేవాడు. ఎప్పుడు వసు గురించి ఆలోచిస్తూ తన లైఫ్ గురించి, తనని తానే మర్చిపోయాడు అని అర్థమవుతుంది. నిజం చేదుగా ఉన్నా కానీ నమ్మాలి. సో, ఇదంతా కష్టమైనా కానీ తను ఎలాగోలా మర్చిపోయి తన నిజమైన ఆనందాన్ని కనుగొనాలి అనుకుంటాడు. నెక్స్ట్ దియా తన రూమ్‌లో పడుకుని ఉంటుంది. కర్టెన్స్ అవి క్లోజ్ చేసి ఫుల్ డార్క్ రూమ్‌లో పడుకుని ఉంటుందన్నమాట. నిన్న నైటు అజయ్‌తో గడపడం తనకంతా ఒక కలలాగా అనిపిస్తుంది. ఈ నిజం అజయ్‌కి ఎప్పటికీ తెలియకూడదు అనుకుంటుంది. అందుకే మిడ్‌నైట్ అజయ్ డీప్ స్లీప్‌లో ఉన్నప్పుడు లేచి అజయ్‌కి తన డ్రెస్ వేసేసి అక్కడి నుంచి సైలెంట్‌గా వచ్చేస్తుంది. ఈ నిజం అజయ్‌కి తెలిస్తే ఇంకా ప్రాబ్లమ్స్ అవుతాయి. ఇంకా సఫర్ అవుతాడు అని తనకు తెలుసు. దియాకి అజయ్ పైన అంతులేని ప్రేమ ఉందనేసి అజయ్‌కి తెలియాలని తను ఎప్పుడూ అనుకోలేదు. తనని హ్యాపీగా చూడాలని మాత్రమే కోరుకుంది. దానికోసం తను ఏమైనా చేయగలదు. ఐ ప్రామిస్ యూ అజయ్, నేను ఖచ్చితంగా నిన్ను ఈ బాధ నుండి బయటకు తీసుకొస్తాను అనుకుంటూ తన కన్నీళ్ళు తుడుచుకుని ఒక దృఢమైన సంకల్పంలాగా ఎక్స్ప్రెషన్స్ పెడుతుంది. తన ధ్యేయం ఇంకా అజయ్‌ని ఆ బాధ నుంచి బయటకు తీసుకురావడమే అనుకుంటుంది. ఫ్రెండ్స్, నేను మీకు ముందే చెప్పాను కదా అజయ్ వసుతో చాలా డ్రీమ్స్ కలగన్నాడు అని. సో, అందులో వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నట్టు, వాళ్ళకి పిల్లలు పుట్టినట్టు, వాళ్ళు అలాగే ఇద్దరు కలిసి హ్యాపీగా లైఫ్ లాంగ్ ముసలోళ్ళు అయిపోయే వరకు కూడా చాలా రకరకాల డ్రీమ్స్ కన్నాడు. సో, అజయ్ ఇంకా అది ఒక డ్రీమ్ అనుకున్నాడనమాట. దియాని వసు కింద అనుకుని. సో, తనకి మార్నింగ్ లేచేసరికి ఏం అర్థం కాదు. ఇదంతా డ్రీమే అనుకుంటాడనమాట. ఓకే, కంటిన్యూ చేద్దాము. గాయ్స్, మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, కంటిన్యూషన్ చేసేద్దాం. వసు మార్నింగ్ లేచేసరికి రిషి వసు హ్యాండ్ పట్టుకుని పక్కనే అలా కూర్చొని వసుని చూస్తూ ఉంటాడు. వసు లేవగానే రిషిని చూసుకుని వెంటనే తన కళ్ళలో చాలా ప్రేమ కనిపిస్తుంది. గుడ్ మార్నింగ్ మై స్టార్ అని నెమ్మదిగా వసు ఫోర్ హెడ్ మీద ముద్దు పెడతాడు. తన స్పర్శ తగలగానే వసు కళ్ళు మూసుకుని ఆస్వాదిస్తుంది. వసు నెమ్మదిగా లేచి కూర్చుని రీషు హ్యాండ్ పట్టుకుని హగ్ చేసుకుంటున్నట్టు పట్టుకుని తన హెడ్ని రీషు షోల్డర్ పైన పెట్టుకుంటుంది. రీషు వసు తల నిమురుతూ ఎలా ఉన్నావు అని అడుగుతాడు. నేను నీతో ఉంటే ఎప్పుడూ బాగుంటాను అని తన చేతిని ఇంకా గట్టిగా పట్టుకుంటుంది. రీషు స్మైల్ ఇచ్చి వసు హెడ్ మీద ముద్దు పెడతాడు. సరే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, నేను బ్రేక్ఫాస్ట్ తీసుకొస్తాను అని చెప్పి రీషు బయటికి వెళ్తాడు. వసు బద్ధకంగా లేచి వాష్రూమ్కి వెళ్తుంది. నెక్స్ట్ రీషు ఒక ప్లేట్లో బ్రేక్ఫాస్ట్ పెట్టి పైకి తీసుకొస్తాడు. తను ముందు కూర్చొని వసుకి తినిపిస్తూ ఉంటాడు. వసు నువ్వు కూడా తిను అని బలవంతం చేస్తూ తను కూడా రీషుకి తినిపిస్తుంది. రీషు చాలా రిలాక్స్గా అనిపిస్తుంది.
చూస్తాడు. తనని అలా చూస్తే వసుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళు తినడం అయిపోయాక టిష్యూ పేపర్‌తో వసు మూతి క్లీన్ చేస్తూ, "నువ్వెప్పుడు ఎన్‌జీఓకి వెళ్ళడం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావు?" అని అడుగుతాడు. "నేనింకా దాని గురించి ఏం ఆలోచించలేదు రిషబ్ గారు" అని వసు అంటుంది. "నీ జీవితం గురించి ఒక పుస్తకం రాయాలని నీకు అనిపించటం లేదా?" అని రిషు అడుగుతాడు. ఎందుకంటే వసు తన మనస్సుని ఆ బాధ నుంచి మరల్చాలనేసేసి ట్రై చేస్తూ ఉంటాడనమాట. ఏదో ఒకటి మాట్లాడుతూ. నాకు తెలీదు రిషబ్ గారు. ఏది కరెక్ట్, ఏది రాంగ్ అని ఆలోచించే స్థితిలో లేను. నేనసలు మంచిదాన్ని కాదు. నేను చాలా బ్యాడ్ అంటూ ఏడుస్తూ ఉంటుంది. తనని చూసి రిషుకి కూడా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. కానీ తన్ని తాను నిగ్రహించుకుంటాడు ఏడవకుండా. రిషు వసు ఫేస్‌ని పట్టుకొని, "ప్లీజ్ నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోకు. దయచేసి ఏడవకు" అంటూ తన కన్నీళ్ళు తుడుస్తూ ఉంటాడు. "మీరింత రిలాక్స్‌గా ఎలా ఉండగలుగుతున్నారు రిషబ్ గారు? నేను కూడా మీలా ఉండాలి అనుకుంటున్నాను. కానీ నాకు నేను చేసిన తప్పే పదే పదే గుర్తొస్తుంది. నేను అజయ్‌తో చాలా పెద్ద తప్పు చేశాను. తన్ని చాలా బాధపెడుతున్నాను" అంటూ ఇంకా గిల్టీ ఫీలింగ్‌తో మళ్ళీ ఏడుస్తూ ఉంటుంది. "అతను నన్ను ప్రేమించారు. కానీ నేను తనని చాలా బాధపెట్టాను. అతనిప్పుడు చాలా బాధలో ఉన్నాడు. నా వల్ల అజయ్ గారు ఇలా అయిపోయారని ఆ గిల్టీ ఫీలింగ్ నన్ను చంపేస్తుంది. అసలు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు" అంటూ వసు ఏడుస్తూ ఉంటే రిషు వసుని దగ్గరికి తీసుకొని తన వీపు మీద నిమురుతూ ఉంటాడు. వసు అలా ఏడుస్తూ ఉంటే రిషు సైలెంట్‌గా అలా వీపు నిమురుతూ ఉంటాడు. కొద్దిసేపటికి వసు నార్మల్ అవుతుంది. "ఇప్పుడు బాగా అనిపిస్తుందా?" అని అడుగుతాడు. అంటే తను ఏడ్చి ఏడ్చి తన భారం అంతా దింపుకుంది అన్నట్టు. వసు సైలెంట్‌గా రిషు వైపే చూస్తుంది. "హా! బావుంది" అన్నట్టు తలూపి, "నేనెలా ఇంత రిలాక్స్‌గా ఉన్నానో నీకు తెలుసుకోవాలనుందా?" అని అడుగుతాడు. వసు హా! అన్నట్టు మళ్ళీ తలూపుతుంది. ఎందుకంటే నేను పాజిటివ్‌గా ఆలోచిస్తాను కాబట్టి నాకన్నీ పాజిటివ్‌గానే కనిపిస్తున్నాయి. మన విషయం తెలిసాక అజయ్ మనల్ని ఏం బ్లేమ్ చేయలేదు. మనల్ని తప్పుగా అర్థం చేసుకోలేదు. తను బాధపడుతున్నాడు. కానీ లైఫ్ అంతా బాధపడుతూ కూర్చోడు కదా! కొన్నాళ్ళకి తనే నార్మల్ అయిపోతాడు. తను నా బెస్ట్ ఫ్రెండ్ వసుంధర. తన గురించి నాకు బాగా తెలుసు. జస్ట్ కొన్నాళ్ళు తను రైట్ మైండ్‌తో ఆలోచించే వరకు నేను తనకి దూరంగా ఉన్నాను అంతే. కానీ నేనెప్పుడూ తనతోనే ఉంటాను. నువ్వేదో తప్పు చేశావని నిన్ను నువ్వే ఎందుకు బ్లేమ్ చేసుకుంటున్నావు? నువ్వు తనని ప్రేమించలేదు. అది నీ తప్పు కాదు. దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. నీ మైండ్‌ని కొంచెం రిలాక్స్ చేసి పాజిటివ్‌గా ఆలోచించడానికి ప్రయత్నించు. అప్పుడు నువ్వు కూడా నేను ఈ సిట్యుయేషన్స్‌ని ఏ విధంగా చూస్తున్నానో నువ్వు కూడా అలా చూడడం ప్రారంభిస్తావు" అంటూ వసు ఫేస్ పట్టుకొని తనకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తాడు. "రిషబ్ గారు, అజయ్ గారు తిరిగి నార్మల్ అయిపోతారు కదా" అని అడుగుతుంది. "యెస్, తను నార్మల్ అయిపోతాడు. తనతో పాటు నేనున్నా. తననెప్పటికీ నేను కింద పడనివ్వను. ఈ విషయాన్ని నాకు వదిలేయ్. నువ్వు అజయ్ తిరిగి నార్మల్ అవుతే చూడాలనుకుంటున్నావు. కరెక్టా?" అని అడుగుతాడు. "హా!" అన్నట్టు తలూపుతుంది మళ్ళీని. "మరైతే ఫస్ట్ నీ మైండ్‌ని క్లియర్ చేసుకో. ఆ తర్వాత పాజిటివ్‌గా ఆలోచించడానికి ట్రై చెయి. నువ్వు నిన్ను బ్లేమ్ చేసుకుంటూ ఏడుస్తూ ఉంటే నేను కూడా నీతో పాటు ఏడవాల్సి వస్తుంది. నేను బాధపడాలని నువ్వు కోరుకుంటున్నావా?" అని అడుగుతాడు. వసు మళ్ళీ కళ్ళల్లో నీళ్ళు అలానే ఉంటాయి. "ఆహా!" అన్నట్టు తల అడ్డంగా ఊపుతుంది. "నువ్వు హ్యాపీగా ఉంటే చూడాలని నేను కోరుకుంటాను వసుంధర. అలాగే అజయ్ కూడా నువ్వు సంతోషంగా ఉండాలనే కోరుకుంటాడు. ఎందుకంటే తను ప్రేమించిన వ్యక్తి ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మాత్రమే కోరుకుంటారు. వాళ్ళు బాధలో ఉంటే చూడాలి అని ఎవ్వరూ అనుకోరు. అజయ్ ప్లేస్‌లో నేనుంటే నువ్వు ఎవరితో ఉంటే సంతోషంగా ఉంటావో ఆ వ్యక్తితో నిన్ను వెళ్ళనిచ్చుండేవాడిని. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అలాగే అజయ్‌ని కూడా ప్రేమిస్తున్నాను. నాకు మీ ఇద్దరి ఆనందం కావాలి. నేను తన కోసం నిన్ను త్యాగం చేయగలను. అలా చేస్తే ఎవరైనా ఆనందంగా ఉంటారా?" అని రిషు వసుని అడుగుతాడు. వసు తల అడ్డంగా ఊపుతుంది. "లేదు కదా! ఎవ్వరూ సంతోషంగా ఉండరు కదా! నువ్వు అజయ్‌ని ప్రేమించినప్పుడు నువ్వు అజయ్‌ని సంతోషంగా ఉంచలేవు. నువ్వు తన నుండి దూరంగా వెళ్ళిపోవడమే బెటర్. నువ్వు ఏ తప్పు చేయలేదు వసుంధర. నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోకు. అలాగే నువ్వు నన్ను సంతోషంగా ఉంటే చూడాలనుకుంటున్నావా?" అని అడుగుతాడు. "హా!" అన్నట్టు తల ఊపుతుంది మళ్ళీ. "మరప్పుడు అజయ్ ప్లేస్‌లో నేనుండి నేను వేరే అమ్మాయిని ఇష్టపడితే నువ్వు నన్ను ఖచ్చితంగా వదిలేసి వెళ్ళిపోతావు. ఎందుకంటే నువ్వు నా సంతోషం గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు. అదే ప్రేమ అంటే. ఏది ఏమైనా సరే
నువ్వు ప్రేమిస్తున్న వ్యక్తి సంతోషంగా ఉండాలని మాత్రమే కోరుకుంటావు. అది తను నీతో ఉన్నా, లేకపోయినా కూడా తను హ్యాపీగా ఉండాలని మాత్రమే కోరుకుంటావు. ఇక్కడ అజయ్ కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు. తను నీ హ్యాపీనెస్ గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టే మనల్ని ఒక్క మాట కూడా అనలేదు. ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉంటేనే తను తిరిగి నార్మల్ అవ్వగలడు. సో దానికోసం నువ్వు హ్యాపీగా ఉండాలి అని రీషు చెప్పేసరికి వసు అలా సైలెంట్గా రీషు వైపే చూస్తూ ఉంటుంది. రీషు మాటలు విన్న తర్వాత తను వేరే విధంగా ఆలోచించడానికి ట్రై చేస్తుందనమాట. ఇప్పుడు తన మనసులో తప్పు చేశాను అన్న ఫీలింగ్ అస్సలు కలగట్లేదు. దానికి బదులు రిషబ్ లాంటి వ్యక్తిని తను ప్రేమించినందుకు, తన లైఫ్లో ఉన్నందుకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతుంది. ఇప్పటి వరకు తను టన్నులు వెయిట్ మోస్తున్నట్టు అనిపించేది. ఒక్కసారిగా తన హృదయం నుండి ఆ భారం అంతా దిగిపోయినట్టు చాలా లైట్గా అనిపిస్తుంది. ఐ లవ్ యూ రిషబ్ గారు అని వెంటనే రీషు ఫేస్ పట్టుకుని తన్ని ముద్దు పెడుతుంది. రీషు కూడా వసు హెయిర్లో తన చేతులు పెట్టేసి తన్ని కిస్ చేస్తూ ఉంటాడు. ఆ కిస్లో ఇంటెన్సిటీ ఎప్పుడు పెరిగిందో వాళ్ళకే తెలియదు. సో ఇంకా డీప్గా పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళ శరీరం అంతా కోరికలతో బర్న్ అవుతూ ఉంటుంది. అదే వేడెక్కుతూ ఉంటుందన్నమాట. ఓకే గాయ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్. బాయ్ బాయ్.